ఐటీ ఎంత ఇన్కమ్ ఇస్తుందో రియల్ ఎస్టేట్ నుంచి కూడా గవర్నమెంట్కి అంత ఇన్కమ్ వస్తుంది. ఎస్. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ లోకల్స్ కాదు, నాన్ లోకల్స్ ఎక్కువ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు సొంత ఇంటి కల కావచ్చు, లేకుంటే వాళ్ళకంటూ ఒక 1000 గజాల ల్యాండ్ ఉండాలని చెప్పి చాలామంది ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో బంగారంలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, మరికొంతమంది అయితే బయట డబ్బులు ఇచ్చేవాళ్ళు వడ్డీలకని, మరికొంతమంది అయితే షేర్ మార్కెట్లో పెట్టేవాళ్ళు. కానీ చాలా ఆలోచనలు అయితే ఇప్పుడు మారిపోయాయి. అందరూ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే పెట్టిన రూపాయి అయితే ఎక్కడా తగ్గదు. ఖచ్చితంగా ఒకవేళ మీరు అటు ఇటుగా మార్కెట్ ఉన్నా కానీ ఆ రూపాయి అయితే గ్యారంటీగా వస్తుంది. మన సేఫ్ సైడ్ అయితే ఒకటి ఉంటుందని చెప్పి కూడా పిల్లలు చదువులు కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఖచ్చితంగా ఒక ల్యాండ్ ఉంటే ఆ టైంకి మనకు అందుబాటులోకి వస్తే ఎటువంటి కష్టాలు ఉన్నాయని చెప్పి చాలామంది ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. తెలుగు పీపుల్కి జాగ్రత్త ఎక్కువ అనమాట మామూలుగా. ఓకే. ఆ జాగ్రత్త ఉండడం వల్లనే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మామూలుగా విలేజెస్లోకి వెళ్తే వాళ్ళకి 25 ఏకర్స్ ల్యాండ్ వాళ్ళు కూడా ఒక చిన్నింట్లో ఉంటారు. 25 ఏకర్స్ ల్యాండ్ పెద్దది వాళ్ళకు ఉంటుంది అనమాట. అంటే ల్యాండ్ అనేది మనకు సాంప్రదాయంగా వస్తుంది. వీళ్ళకి ల్యాండ్ ఉంటే వాల్యూ ఉంటుంది. ఒక ఏదైనా చిన్న పీస్ ఉంటే, ఒక ల్యాండ్ పీస్ ఉంటే వాల్యూ అనమాట. బంగారం ఉన్నదానికంటే బంగారం మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయరు మామూలుగా. ఒకప్పుడు ఉండేది, బట్ అది మార్చుకున్నారు ఇప్పుడు. సో వాడికి ల్యాండ్ ఎక్కువ ఉంటే అంత వాల్యూ అనమాట. వాళ్ళ కారు ఉన్నా కానీ అంత పెద్దగా చూడరు, ల్యాండ్ ఉంటే మాత్రం వాల్యూ ఉంటుంది. సో అది కాక ఏంటంటే వీళ్ళు జాగ్రత్త పర్లు మామూలుగా తెలుగు పీపుల్. జాగ్రత్త అనమాట. అంటే ఇప్పుడు మనం ఇలా ఉన్నాము, మనం ఎలా ఉన్నా పర్లేదులే, మనకు ఫ్యాన్ లేకపోయినా పర్లేదు, ఏసీ లేకపోయినా పర్లేదు, పిల్లల జీవితాన్ని, పిల్లలంటే మమకారం ఎక్కువ తెలుగు పీపుల్కి. పిల్లల జీవితాలు బాగుండాలని కోరుకుంటారు మామూలుగా. మనం ఎలా ఎంజాయ్ చేస్తే రేపు పొద్దున పిల్లల జీవితాలు ఏమైపోతాయి, అంత ప్రేమ ఉంటుంది అనమాట తెలుగు పీపుల్లో. అందువల్లనే చూడండి మామూలుగా ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, శ్రీకాకుళం నుంచి దగ్గర 700 కిలోమీటర్ల నుంచి కూడా ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం ఉంటారు. అంటే పిల్లలు చదువులకు బాగుండాలి అంటే ఈ రోజున మనం రూపాయి కూడబెట్టుకొని ఆ రూపాయిని 100 రూపాయలు చేసి, 1000 రూపాయలు చేసి, 1,00,000 రూపాయలు చేసి, 10 లక్షలు చేసి ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొంటారు. అది ఊర్లో అయినా కొనవచ్చు, సరౌండింగ్స్లో అయినా, ఇక్కడ హైదరాబాద్ సిటీలో అయినా కొనుక్కోవచ్చు. అట్ ద సేమ్ టైం తెలుగు వాళ్ళు ఒకళ్ళకి ల్యాండ్ కొంటే వాళ్ళకి ల్యాండ్ ఉందంటే గొప్పగా చెప్పుకుంటారు. సో దానికోసం కూడా ఇక్కడ ల్యాండ్స్ కొంటారనమాట. అది కాదంటే మన తెలుగులో భయం కూడా ఎక్కువే ఉంటుంది కొంచెం. రేపొద్దున మనకు ఒక 2 పిల్లలు ఉన్నారు, సరే ఒక ఇల్లు కట్టించాలి, మనకు ఒక 2 పిల్లలు ఉన్నారు, బాగా చదివించుకోవాలి, లేదు మనకి ఆరోగ్యం పాడైతే మనం ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకోవాలి, ఒకరిని చేయి చాప అడిగే గుణం తెలుగులో చాలా తక్కువ. సో దీనివల్ల ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలే ఖర్చు పెడతారు మామూలుగా. మీరు మామూలుగా బయట చూడండి, తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఖర్చు పెడతా ఉంటారు మా నార్త్ ఇండియన్స్ కంటే. బాగా స్టడీ చేసినట్లున్నారు. యా. ఇంకా మనం యాక్చువల్లీ ఇక లేడీస్ కూడా చాలా మంచి వాళ్ళు ఉంటారు తెలుగు దీంట్లో, తెలుగు పీపుల్లో. 100 రూపాయలు ఖర్చులకి ఇస్తే ఆ పప్పుల డబ్బాలో కొంచెం పెట్టేసి 50 రూపాయలు 60 రూపాయల్లో కూడా ఇల్లు నడిపే లేడీస్ ఉన్నారు. సో ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్లో కింద స్థాయి నుంచి నేను పైకి వచ్చాను కాబట్టి వాళ్ళు బయట తీస్తూ ఉంటారు పప్పుల డబ్బాల నుంచి లేడీస్. అందువల్ల రియల్ ఎస్టేట్కి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పడిపోదు, దానికి ఇబ్బంది లేదనమాట. నేను మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే తెలుగు పీపుల్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు కాదు కదా, ఇంకొక 20 సంవత్సరాలతో కదా, 30 సంవత్సరాలతో కూడా పడదు. లాస్ట్ చూసుకున్నట్లయితే మీకు తెలంగాణ యాజ్ స్టేషన్స్ గవర్నమెంట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి రియల్ ఎస్టేట్ ఆగింది, పడలేదు. ఎప్పుడైతే స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిందో హైదరాబాదు రియల్ ఎస్టేట్లో నెంబర్ 1 అయింది. ఇంకొకటి కూడా ఇక్కడ మనకు 11 హైవేస్ ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్స్. అంటే ఇక్కడ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. బెంగళూరు హైవే కానివ్వండి, ఇటువైపు ఇప్పుడు మచిలీపట్నం నుంచి ముంబై వరకు NH65 కానివ్వండి, ఇట్లా 11 హైవేలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ఇటు చూస్తే చేవెళ్ళ హైవే, ఇటు చూస్తే ముంబై హైవే, జడ్చర్ల హైవే, తర్వాత వరంగల్ హైవే, తర్వాత కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, మొత్తం 11 హైవేస్ ఉన్నాయి. అది కాక ఏంటంటే ఈ మెగా సిటీకి చిన్న సిటీస్ అన్నీ కూడా ఒక 200-300 కిలోమీటర్స్లో ఉన్నాయి. అవును. సో ఈ మెగా సిటీకి ఈ విజయవాడ కానివ్వండి, కరీంనగర్, వరంగల్ లాంటిది అయితే సిటీలో కలిసిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు. ఎస్. ఈ మెగా సిటీకి చిన్న ఒక 10 lakhs 15 lakhs పాపులేషన్ ఉన్న సిటీస్ అన్నీ కూడా
దగ్గర ఉండడం వల్ల ఇంకా హైదరాబాద్కే వస్తారు ఇంకా. అంటే 60 ఇయర్స్ దాటినటువంటి ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ ఉన్నారు. మామూలుగా ఒక మాస్టర్ ఉన్నారు, ఎక్కడో కరీంనగర్లో చుట్టుపక్కల అక్కడ మాస్టర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. పిల్లల్ని చదివించుకుంటారు. ఒక 60 ఇయర్స్ తర్వాత మెడికల్ కోసం అనమాట. వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయితే అక్కడైతే పెద్దగా హాస్పిటల్ ఉండవు, ఇబ్బంది అవుతుందని వాళ్ళు 60 ఇయర్స్ తర్వాత ఇక్కడ ప్లాన్ చేసుకుంటారు. ఆ పిల్లల్ని చదివించుకున్న తర్వాత కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకొని పెద్ద చదువులు పీజీలు కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, ఎంఎస్ ఇట్లాంటివి చదువుకొని ఇక్కడ సెటిల్ అయిపోతుంటారు. దానివల్ల హైదరాబాద్లో ఎప్పుడు కూడా మీరు నేను చెప్తున్నాను చూడండి, 4 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మధ్యలో కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు. అంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సాగర్ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, చేవెళ్ళ హైవే, ముంబై హైవేల్లో మంచి రిలేషన్ నడుస్తుంది. మీరు చెప్పింది మొత్తం వెస్ట్ సైడే. వెస్ట్ సౌత్ వెస్ట్. అవును, సౌత్ వెస్ట్. ఇటువైపు మీకు ఇప్పుడు మీకు అంటే ఔటర్ రింగ్ రోడ్ పక్కన కూడా చూడండి. మీకు మామూలుగా నేను చెప్పిన లొకేషన్నే ఔటర్ రింగ్ రోడ్ ఆనుకొని ఉంది. అవును. ఇప్పుడు నర్సాపూర్ హైవే ఉంది మామూలుగా. అటువైపు గండిమైసం వరకు సిటీ వెళ్ళలేదు. నాగ్పూర్ హైవే ఉంది. అక్కడ మేడ్చల్ వరకే సిటీ ఉంటుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళింది లేదు. అవును. అంటే తెలుగు పీపుల్ ఉన్నారు కానీ అటు నుంచి సిటీ అటు ఎక్కువ డెవలప్ అవ్వట్లేదు. లేఅవుట్స్ కూడా మీకు నాగ్పూర్ హైవేలో మనకు ఆదిలాబాద్ నుంచి వచ్చి కూడా అక్కడ జడ్చర్ల వరకు ఇన్వెస్ట్ చేస్తారు కానీ ఇంకా ముందుకు వెళ్ళలేదు. సో వాళ్ళకు అటువాళ్ళు కూడా ఇటు వచ్చాక కొంటున్నారు. ఎందుకంటే ఐటీ ఇటు అయిపోయింది కాబట్టి, వెస్ట్ జోన్లో ఉంది కాబట్టి. సో జడ్చర్ల మీకు ఆదిలాబాదాలు కూడా బిల్డింగ్స్ హౌసెస్ కొనాలంటే ఇటు నుంచి ఇక్కడికే వచ్చి కొంటారు. కోకాపేట కానివ్వండి, తెల్లాపూర్ కానివ్వండి, తర్వాత నార్సింగి, పుప్పాలగూడ, మణికొండ, ఈ లొకేషన్లో ఉన్నటువంటి గచ్చిబౌలి, మాదాపూర్, ఈ లొకేషన్లో ఉన్నటువంటి ప్లేసెస్లోనే వాళ్ళు హౌసెస్ కొంటున్నారనమాట. సో దానివల్ల ప్లాటింగ్ కూడా నేను చెప్పాను కదా, తెలుగు వాళ్ళు చాలా తెలివిగల వాళ్ళని. ఎక్కడైతే బాగా రేటు పెరిగితే ఎంక్వైరీ చేసి ఒక 20 కిలోమీటర్ల దూరమైనా వాళ్ళు ఇటే పెరిగే దగ్గరే ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 500 కిలోమీటర్లు వెళ్ళినా సరే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అందుకే తెలుగు వాళ్ళు మన కర్ణాటకలో ఎక్కువ మంది స్థిరపడి ఉంటారు. రాయచూరు, బళ్ళారి, అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. మన వాళ్ళు వెళ్ళి అక్కడ పొలాలు వేయటం. సో అలానే గెస్సింగ్ మటుకు గెస్సింగ్ ఉంది. అందువల్లనే వాళ్ళు ఇటువైపు వెస్ట్ జోన్ హైదరాబాద్ ముంబై హైవేలో మీరు నమ్మరు, ఇప్పుడు రామగుండం ఈ లొకేషన్స్లో సింగరాణి క్యాలరీస్ నుంచి ప్రతి ఆదివారం ఒక 10 నుంచి 15, 20 వరకు ఒక థార్స్ వస్తాయి అన్నమాట. 15 మంది ఎంప్లాయీస్, 20 మంది ఎంప్లాయీని తీసుకుని 300-400 మంది వచ్చి ముంబై హైవేలో వచ్చి ప్లాట్లు కొంటూ ఉంటారు. లేదు అట్లా, ఎందుకంటే ప్లాట్లు కొనడం ఏంటంటే వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ ప్లాట్ అన్ని ఈ సిటీలో ఎక్కడైనా ఫ్లాట్ కొనుక్కోవడానికి. సో ఇట్లా హైదరాబాదు మీకు చూడండి, మళ్ళీ ఇక్కడ సోలాపూర్ దగ్గర నుంచి కూడా తెలుగు వాళ్ళు కానివ్వండి, నార్త్ ఇటు ముంబై, పూణే వరకు కూడా ఇక్కడ పెద్ద సిటీ లేదు. అది కాక హైదరాబాద్ బిర్యానీ ఒకటి. చాలామంది హైదరాబాద్ బిర్యానీ తింటే ఇంకా అక్కడ హైదరాబాద్ రావటం, ఇక్కడ బిర్యానీ తింటాం, ఇరానీ చాయ్ తాగటం, హ్యాపీగా కొంచెం చక్కగా ఈ ఫీల్ని ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఇక్కడే సెటిల్ అయితే బాగుంటుందని చెప్పి రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కొని ఇక్కడ సెటిల్ అవుతారు. ఎందుకంటే ఎడ్యుకేషనల్గా కానివ్వండి, తర్వాత హాస్పిటల్స్ కానివ్వండి, ఇక ఈ పార్క్స్ కానివ్వండి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ. హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ. 50 రూపాయలు కూడా 30 రూపాయలు కూడా భోజనం దొరుకుతుంది. 20 రూపాయలు కూడా మాకు మామూలుగా టిఫిన్ దొరుకుతుంది. అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి ఇక్కడ మామూలుగా. అందుకే ఎన్ఆర్ఐస్ హైదరాబాద్లోనే దిగుతారు మామూలుగా. అమెరికాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు లండన్లో ఇట్లా యూకేలో ఉన్న వాళ్ళు కానీ అన్ని దేశాల నుంచి ముందు హైదరాబాద్లో దిగి ఇక్కడ 2 రోజులు రెస్ట్ తీసుకొని ఇది మంచి ఇరానీ చాయ్ తాగి హైదరాబాద్ బిర్యానీ తిని స్పెండ్ చేసి వెళ్తారు. విజయవాడ వెళ్తారు, కరీంనగర్ వెళ్తారు, ఆదిలాబాద్. అంటే హైదరాబాద్ అట్మాస్ఫియర్ ఇలాంటిది.